ఇద్దరు దొంగలు దొరికిన కాడికి దోచేసి న్యాయం కావాలని వాళ్లే పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారంట. అలాగే ఉంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఐబొమ్మ వ్యవహారం. ఇది నా సొంత అభిప్రాయం కాదు, జనాలు సోషల్ మీడియాలో చేస్తున్న వార్. నిజానికి ఇక్కడ మోసపోయింది, మోసపోతూనే ఉంది మనం, జనం. దీని గురించి ఎవ్వరు ఏ మీడియాలో ఏ యూట్యూబ్ క్రియేటర్స్ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది న్యాయం కాదు, కాంట్రవర్సీ మాత్రమే. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే డిబేట్ పెట్టదలుచుకోవట్లేదు. ఇద్దరి వల్ల మనం ఎలా మోసపోతున్నామో మన గురించి మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో వరకు చూస్తే కాయిన్కి వన్ సైడ్ మాత్రమే తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా ఐబొమ్మ అని ఫ్రీగా మనకి బొమ్మలు చూపిస్తున్న బప్పం గాల గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనకు ఒక మంచి చెడ్డ పేరుంది, అదే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తామని. దాన్ని నిజం చేయడానికే మనం ఐబొమ్మలో ఏ బొమ్మ వదలకుండా చూస్తున్నామేమో అనిపిస్తుంది. ఫ్రీగా వస్తుంది కదా అని పాయిజన్ తాగితే ఎలా చెప్పండి? ఇప్పుడు మనం చేసేది అదే. మా మీద ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని ఓపెన్ ఛాలెంజ్లు చేసే ఐబొమ్మ లాంటి పైరేట్స్ కెటుగాలకి ఇదే మా ఓపెన్ ఛాలెంజ్. గొప్పోడిని దోచేసి పేదడికి పనిచేస్తున్నాం, సినిమాలు కొట్టేసి అందరికీ ఫ్రీగా చూపిస్తున్నామని రాబిన్ హుడ్లా లెక్చర్స్ ఇచ్చే పైరేట్స్, మీకు దమ్ముంటే మీరు సంపాదిస్తున్న దాంతో ఒక్క సినిమా తీసి దాన్ని ఫ్రీగా చూపించండి. అప్పుడు మీరు దొంగలు కాదు, రియల్ ఫైటర్స్ అని అందరూ మీకోసం ఫైట్ చేస్తారు, మీ వెనక నిలబడతారు.